తన మొదటి భర్త తల్లి ద్వారా నిజం తెలుసుకున్న బాలుకి యాక్సిడెంట్ చేయించిన రోహిణి చెంప పగలగొట్టి ఊహించిన షాక్ ఇచ్చిన మీనా. బాలుకి యాక్సిడెంట్ చేయించిన రోహిణికి మీనా ఏ షాక్ ఇవ్వబోతుంది, ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన వీడియోని ఒక్క లైక్ చేయండి. ఇక రోహిణి అయితే చింటూ దగ్గరికి వస్తుంది. అప్పుడే సుగుణమ్మ అయితే రోహిణిని అడుగుతూ ఉంటుంది, అమ్మా ఇప్పటికి నీ జీవితం ఒక దారిన పడింది. ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని అందరితో సంతోషంగా మెలుగు. ఇప్పటికైనా నీ కుట్రలు కుతంత్రాలు అన్నీ ఆపే. కుటుంబం అందరితో కలిసిమెలిసి ఉంటేనే జీవితం. మీ ఉమ్మడి కుటుంబం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అంటే నువ్వు కూడా అందరితో కలిసి మీనా బాలు వాళ్ళు ఎలా ఆలోచిస్తూ కుటుంబం కోసం కష్టపడతారో నువ్వు కూడా అదే విధంగా కష్టపడు. ఇక మీదటైనా నీ నిజాయితీ నువ్వు నిరూపించుకో అంటూ అనగానే, ఏంటమ్మా ఎప్పుడు బాలు మీనానే వెనకేసుకు వస్తుంటావు? నా జీవితం ఎలా ఉండాలో ఎలా మలుచుకోవాలో నాకు తెలీదా? నా జీవితం గురించి నేను ఆలోచించుకుంటాను. నువ్వేమీ బాధపడవలసిన అవసరం లేదు. చింటూ ఎక్కడ అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. చింటూ ఇప్పుడే ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడు, నువ్వు వస్తావని తెలియదు కదా అంటూ అనగానే, ఏదో ఇటువైపు వెళ్తుంటే చూడాలనిపించి ఇలా వచ్చాను, కానీ వాడెప్పుడికొస్తాడో అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏమో వాడు వెళ్ళిందే ఇప్పుడు, ఎప్పటికి వస్తాడో? నీకు టైం ఉంటే కూర్చో, లేకపోతే వెళ్ళిపో అంటూ సుగుణమ్మ అయితే చెప్తూ ఉంటుంది. అదేంటి ఇంతకుముందు నేను వస్తాను అంటే ఎప్పుడొస్తాను అంటూ ఎదురు చూస్తూ ఉండే నువ్వు ఈరోజేంటి వెళ్ళిపో అన్నట్టు మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. మరి ఏం చేయమంటావమ్మా? నువ్వు నీ స్వార్థానికి ఆలోచిస్తూ ఉంటే నా మనసు అంగీకరించడం లేదు. ఒక మనసున్న వ్యక్తిగా ఆలోచిస్తూ ఉంటే నువ్వు నా కన్న కూతురువైనా నువ్వు చేస్తున్నది తప్పు అని నాకు తెలుసు కాబట్టి నా మనసు పదే పదే శంకిస్తూనే ఉంది. అసలు ఎందుకు నా కూతురు జీవితం ఇలా అవ్వాలి, ఎందుకు నా కూతురు అందరి జీవితాలతో ఆడుకోవాలి అని నాకు అనిపిస్తూనే ఉంది. నువ్వా మాట వినిపించుకోవు. నీ స్వార్థం కోసం ఎవరి జీవితాన్ని బలిపెట్టడానికి కూడా వెనకాడవు. ఎందుకమ్మా ఇవన్నీ? అందరితో కలిసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. అప్పుడే ఒకవేళ నీ జీవితం గురించి బయటపడినా అందరూ కూడా నిన్ను క్షమిస్తారు. అంతేకాని ఇప్పుడేదో నువ్వు ఇంటి పెద్ద కోడలుగా కోటీశ్వరరాల్లా పెత్తనం చలాయిస్తే రేపన్న రోజు నిజం బయటపడిన రోజు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ ఇక సుగుణమ్మ అయితే చెప్తూ ఉంటుంది. అనవసరంగా వచ్చాను. నీతో నీతి వాక్యాలు చెప్పించుకోవడం పదే పదే నాకు అలవాటుగా మారిపోయింది. ఇక వెళ్ళొస్తాను. వాడెప్పటికి వస్తాడో అప్పటి వరకు ఇక్కడే ఉంటే నువ్వు నీ నీతి వాక్యాలతో నన్ను చంపేసేలా ఉన్నావు అంటూ రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను ఏం చెప్పినా నీకు అర్థం కావడం లేదు. నీ జీవితం గురించే చెప్తున్నాను. నువ్వు ఎప్పటికీ తెలుసుకుంటావో నువ్వు చేస్తున్నది చాలా తప్పు అని, ఎప్పటికి నువ్వు నీ మనస్ఫూర్తిగా అంగీకరిస్తావో అంటూ ఇక సుగుణమ్మ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక రోహిణి అయితే వచ్చిన తర్వాత ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది, రోహిణి ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇంత లేట్ అయింది అంటూ అడుగుతూ ఉండగా, ఇంకో వేరే క్లయింటు వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పారు అత్తయ్య, అక్కడికి వెళ్ళి మేకప్ చేసి వస్తున్నాను అంటూ చెప్తూ ఉంటుంది రోహిణి. సరేలే పైకి వెళ్ళు, మనోజ్ పైనే ఉన్నాడు అంటూ ఇక ప్రభావతి అయితే చెప్పంగానే రోహిణి అయితే పైకి వెళ్తుంది. అప్పుడేక మనోజ్ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి రోహిణి ఇంత లేట్ అయిందేంటి అని అడగంగానే, అదేంటి మనోజ్ ఏదైనా వర్క్ మీద వెళ్ళినప్పుడు ఒక్కో రోజు ఒక్కో టైం అవుతుంది. మీరేంటి ప్రత్యేకించి గుచ్చి అడుగుతున్నారు? కింద మీ అమ్మ అలాగే అడిగారు, ఇప్పుడు నువ్వు అలాగే అడుగుతున్నావు. నేను బయట బలాదూర్లు తిరిగి వస్తున్నానని అనుకుంటున్నారా ఏంటి? నేను కూడా వర్క్కి కదా వెళ్తున్నాను. నాకు అక్కడ ఎన్నో పనులుంటాయి, ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. అవన్నీ చూసుకుని రావాలి కదా. ఈ లోపల మీరేంటి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు అంటూ రోహిణి అయితే కోప్పడుతూ ఉంటుంది.
అప్పుడే మనోజ్ అయితే, ఏమైంది రోహిణి, నేనేదో ఒక్క మాటే కదా అడిగాను, ఆ మాటకి నువ్వు ఇంత పెడర్థాలు తీస్తున్నావేంటి అంటూ మనోజ్ అయితే అంటూ ఉండంగా, నీకు ఒక్క మాటలాగే అనిపిస్తుంది. ఆ మాట నన్ను అడిగినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది, కానీ నీకు తెలియదు కదా అంటూ ఇక రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఇక కోపంగా వాష్రూమ్కి అయితే వెళ్తుంది. అసలు రోహిణికి ఏమైంది? నేను అడిగిన దాంట్లో అంత తప్పుందా? తను అంత తప్పుగా అర్థం చేసుకుందేంటి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ అయితే. మరొక వైపు ప్రభావతి కూర్చుని ఆలోచిస్తూ ఉండగా సత్యం అయితే వస్తాడు. ఏంటి, ఎందుకంత దీర్ఘంగా ఉన్నావు అంటూ అనంగానే, ఏమీ లేదండి, అసలు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు, అసలు మనోజ్ గారి జీవితం ఏంటో తెలియడం లేదు అంటూ అనంగానే, అదేంటి ప్రభా, వాడు వ్యాపారం చేస్తున్నాడు కదా, ఇంకా వాడి జీవితం ఏంటి అంటూ ఎందుకు ఆలోచిస్తున్నావు అంటూ సత్యం అయితే అడుగుతూ ఉండంగా, ఎందుక, వాడు ఎప్పుడో కోటీశ్వరుడైపోతాడని ఎన్నో కలలు కన్నాను, ఇప్పుడా ఆ కలలన్నీ అడియాసలైపోయాయి, అసలు వాడి వైపు ఆస్తి రాదని అర్థమైపోయింది. మరి ఏం చేయమంటారు? నా కొడుకు సంతోషంగా ఉంటాడని అనుకున్న నేను చిల్లిగవ్వ కూడా రాదని తెలిసిన తర్వాత ఇక బాధపడక ఏం చేయను? నా ఆశలన్నీ వాడి మీదే పెట్టుకున్నాను. వాడు ఎంతో గొప్ప విజయాలు సాధిస్తాడు, నన్ను మహారాణిలా చూసుకుంటాడు అని. కానీ వాడి పరిస్థితే వాడికి కష్టంగా అయిపోయేలా ఉంది అంటూ ప్రభావతి అనంగానే, చూడు ప్రభా, నీ కొడుక్కి వ్యాపారం కలిసొచ్చి లక్షలు కోట్లు సంపాదించినా నువ్వనుకున్నది మాత్రం జరగదు. వాడు ఎప్పుడైతే సంపాదిస్తాడో అప్పుడే వాడి భార్యని తీసుకుని తక్షణమే ఎవరి మొహం చూడకుండా వెళ్ళిపోతాడు. నీకు ఆఖరికి నిన్ను చూడవలసింది, నీకు ముద్ద పెట్టవలసింది బాలు మీనా మాత్రమే. వాళ్ళే నిన్ను చేరదీసేది, అది మాత్రం గుర్తుపెట్టుకో. అయినా నీకు ఇప్పుడు ఏమీ అర్థం కాదు. రేపన్న రోజు, నీకు ఏదైనా వచ్చిన రోజు, అప్పుడు ఎవరి ఇలువేంటో అర్థమవుతుంది అంటూ సత్యమైతే కోపంగా వెళ్ళిపోయేసరికి, అయ్యో, ఇప్పుడు నేనేమన్నానని ఇలా కోప్పడుతూ వెళ్ళిపోయారు? అయినా నన్ను బాలు మీనా చూసేదేంటి? నా మనోజ్ నన్ను మహారాణిలా చూసుకుంటాడు. వాడికి ఏదో పాపం ఇప్పుడు చేతిలో చిల్లి గవ్వ అడక బాధపడుతున్నాడు, కానీ వాడికంటూ ఒక స్థాయి పెరిగిన తర్వాత, వాడి వ్యాపారం అభివృద్ధి చెందిన తర్వాత నన్ను మహారాణిలా చూసుకుంటాడు అంటూ ప్రభావతి అయితే తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక బాలు అయితే ఎప్పుడు వెళ్ళిన విధంగానే ట్రిప్పుకి అయితే వెళ్తాడు. అప్పుడు ఇక ఒక పెద్ద ఆవిడైతే కారు ఎక్కుతుంది. ఇక తన చేతిలో ఉన్న ఫోటోని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన బాలు అయితే, ఏంటమ్మా, ఏదో ఫోటో చూస్తూ బాధపడుతున్నారు, ఏమైంది అంటూ అడుగుతూ ఉండగా, బాబు, నాకు ఆ దేవుడు చాలా అన్యాయం చేశాడు. నాకు ఒక్కగానొక్క కొడుకు, నా కొడుకుని ఆ దేవుడు నాకు శాశ్వతంగా దూరం చేశాడు. పోనీలే, వాడు దూరమైనా వాడు గుర్తింపుగా వాడు కొడుకున్నాడు కదా, వాణ్ణన్నా పెంచుకుందాము అనుకుంటే నా కోడలు చెప్పా పెట్టకుండా నా మనవణ్ణి తీసుకుని ఎప్పుడో వచ్చేసింది. అసలు వాళ్ళు ఎక్కడుంటున్నారో తెలియదు. కనీసం వాణ్ణి చూసుకు ఆనందంగా ఉందాము అన్నా ఎంత వెతికినా వాళ్ళ జాడే తెలియడం లేదు. ఇప్పుడు నా మనవడు ఎక్కడున్నాడో, నా కొడుకుని వాడిలో చూసుకుని అలా ఆనందంగా గడపాలి అనుకున్నాను. కానీ నా కోడలు ఆ కోరిక కూడా తీరకుండానే తీసుకువెళ్ళిపోయింది. ఎంత వెతికినా వాళ్ళ జాడ మాత్రం తెలియడం లేదు బాబు అంటూ చెప్తూ ఉంటుంది పెద్ద ఆవిడైతే. అప్పుడు ఇక బాలు అయితే, అమ్మా, ఒక్కసారి ఆ ఫోటో నాకు చూపిస్తారా? నాకు తెలుసుంటమైతే మీకు చెప్తాను. ఒకవేళ నేను ఈ ట్రిప్పులకి వెళ్తూ ఉంటాను కదా, ఎప్పుడైనా నాకు కనిపించినా మీకు వెంటనే తెలియచేస్తాను అంటూ బాలు అయితే అనంగానే, అవునా బాబు, నిజమే, నువ్వు ఇలా ట్రిప్పులు వేస్తూ ఉంటావు కదా, ఖచ్చితంగా నా కోడలు నా మనవడు నీకు ఎక్కడో దుక్కున కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళు ఎక్కడ కనిపించినా నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పు బాబు,
ఇంగో చూడు అంటూ తన దగ్గరున్న ఫోటోనైతే ఇక బాలుకిస్తుంది. ఇక బాలు అయితే ఆ ఫోటో చూసి సడన్గా ఒక్కసారిగా కారు అయితే ఆపేస్తాడు. ఏమైంది బాబు, ఏం జరిగింది, అలా ఆగిపోయావేంటి అంటూ అడుగుతూ ఉండంగా, అది ఏమీ లేదు, ఈ ఫోటోలో ఉన్నది మీ కోడలా అంటూ అనంగానే, అవును బాబు, తనే మా కోడలు, తన పేరు కళ్యాణి, వాడి పేరు చింటూ, వాళ్ళమ్మ పేరు సుగుణమ్మ. ఇప్పుడు ఎక్కడుంటున్నారో తెలియడం లేదు, అసలు ఏమైపోయారో కూడా తెలీదు. వాళ్ళు ఎక్కడున్నా, నీకు ఎక్కడ కనిపించినా నాకు తెలియజేయి బాబు అంటూ పెద్దావిడైతే అడుగుతూ ఉంటుంది. అప్పుడిక బాలు అయితే రోహిణి గురించి మొత్తం అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటాడు. ఇక రోహిణికి ముందే పెళ్ళయిందని, అన్ని విషయాలు దాచిపెట్టిందని, సుగుణమ్మ తన కన్న తల్లైనా తెలియనట్టు నటిస్తుందని ఇవన్నీ తెలుసుకున్న బాలు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇంత మోసమా, ఆ పార్లలమ్మ ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడే వెంటనే ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా చెయ్యాలి అంటూ బాలు అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పటికి పెద్దావిడైతే, బాబు ఇదిగో నా ఫోన్ నెంబరు, నీకు వీళ్ళ గురించి తెలిస్తే కాస్త చెప్పు, నేను ఇక్కడ దిగిపోతాను అంటూ అక్కడైతే దిగేస్తుంది పెద్దావిడైతే. అప్పుడిక దిగి కొంచెం ముందుకు రాగానే ఇక వెంటనే రోహిణి అయితే కనిపిస్తుంది. అప్పుడిక రోహిణిని చూసిన పెద్దావిడైతే, అమ్మ కళ్యాణి అంటూ పిలుస్తూ రోహిణి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక ఆవిడ్ని చూసిన రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయి, ఇదేంటి, ఈవిడ ఈ ఊరు ఎలా వచ్చింది, నేను ఇక్కడున్నానని ఎలా తెలుసు, నాకు పెళ్ళయిందని తెలిస్తే ఈవిడ అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడిక ముందుకు వచ్చి, అమ్మ కళ్యాణి, నేను నీ గురించే వెతుకుతున్నానమ్మా, నీ గురించి నా మనవడు గురించి వెతకని చోటంటూ లేదు, నువ్వు ఇప్పుడు ఆ దేవుడి దయ వల్ల నాకు కనిపించావు, ఆ బాబు ఎప్పుడైతే వెతికి చెప్తాను అన్నాడో ఆ దేవుడు నా బాధ అర్థం చేసుకుని ఉంటాడు, అందుకని నిన్ను నాకు చూపించాడు అంటూ అనంగానే, ఎవరు వెతికి చెప్తానన్నారు అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే. అదిగో అక్కడ కారులో ముందున్నాడు చూడు, ఆ బాబు ఇప్పటి వరకు అన్ని చోట్ల నేను ఎంత తిప్పినా వెసుక్కోకుండా అన్ని చోట్ల తిప్పాడు, ఆఖరికి ఫోటో తీసుకొని నాకు ఎక్కడైనా కనిపిస్తే మీకు చెప్తాను అంటూ నా ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, ఇప్పుడే ఆ బాబుకి చెప్పేసి వస్తానుండమ్మా, మళ్ళీ నీ కోసం వెతుకుతాడు, అనవసరంగా ఆ బాబుకి శ్రమ ఎందుకు అంటూ ఇక అనంగానే అప్పుడే రోహిణి అయితే పెద్దావిడ్ని ఆపేస్తుంది. ఆగండి, మీరిక వెళ్ళవలసిన అవసరం లేదు, ఇంటికి పదండి అంటూ రోహిణి అయితే ఆవిడ్ని వేరే చోటుకైతే తీసుకువెళ్తుంది. ఇక వేరే చోటునైతే పెట్టి, మీరిక్కడ ఉండండి, నేను బాబు స్కూల్కి వెళ్ళాడు తీసుకుని వస్తాను అంటూ ఇక అక్కడి నుంచి అయితే రోహిణి వచ్చేస్తుంది. ఇక వెంటనే ఇక తనకి తెలిసిన రౌడీకి అయితే ఫోన్ చేసి ఇక బాలు కార్ నెంబర్ అయితే ఇస్తుంది. నువ్వు వెంటనే ఈ కార్లో ఉన్న వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యేలా చెయ్యాలి, ప్రాణాలు పోయినా పర్వాలేదు, నిజం మాత్రం బయట పెట్టడానికి వీల్లేదు అంటూ రోహిణి అయితే చెప్పంగానే అప్పుడిక ఆ వ్యక్తి అయితే బాలు కారుకి యాక్సిడెంట్ అయ్యేలా చేస్తాడు. ఇంతలో బాలుకి యాక్సిడెంట్ అవ్వడంతో ఇక తెలిసిన వేరే డ్రైవర్ అయితే వెంటనే హాస్పిటల్లో అయితే జాయిన్ చేసి ఇక వెంటనే మీనాకైతే ఫోన్ చేయడంతో మీనా, సత్యం, ప్రభావతి అందరూ కూడా కంగారుగా హాస్పిటల్కి అయితే వస్తారు. అప్పుడే ఇక మీనా అయితే బాలుని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఏమైందండి, ఉదయం బాగానే వెళ్ళారు, మీకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, మీరు కారు బాగానే డ్రైవ్ చేస్తారు కదా అంటూ మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఇక సత్యం కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పటికి డాక్టర్ అయితే బయటికి రాగానే అడుగుతూ ఉంటారు, ఏమైంది, మా అబ్బాయికి ఎలా ఉంది అంటూ సత్యం అనంగానే, ఏదో ఆ దేవుడి దయ వల్ల కాస్త దెబ్బలు తగిలి బయటపడ్డారు, లేకపోతే ప్రాణాలే పోయుండేవి, ఇప్పుడు ప్రాణానికి ఏ ప్రమాదం లేదో,
మీరు వెళ్ళి చూడొచ్చు అంటూ అనంగానే అప్పుడే ఇక సత్యం మీనా అందరూ కూడా లోపలికి అయితే వెళ్తారు. ఇక సత్యం అయితే బాలుని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. బాలు, ఏంట్రా ఇదంతా? నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను అంటూ సత్యం అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక ప్రభావతి కళ్ళల్లోంచి కూడా కన్నీళ్ళైతే వస్తూ ఉంటాయి. ఇంతలో మరొక వైపు రోహిణి అయితే ఈ విషయం తెలుసుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వెంటనే ఇక హాస్పిటల్కి అయితే వస్తుంది. అప్పుడే ఇక హాస్పిటల్లో బాలుని చూసి, అసలు ఈ బాలుకి ఏమీ కాలేదే, ఏదో కాస్త దెబ్బలు తగిలాయి తప్ప మనిషి అయితే బాగానే ఉన్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నోరు గనుక విప్పాడు అంటే నా జీవితం అయిపోతుంది. వెంటనే ఈ ఎదవకి వార్నింగ్ ఇవ్వాలి అంటూ ఇక తను యాక్సిడెంట్ చేయించమన్న రౌడీకి అయితే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది, అసలు నీకు ఏం చెప్పాను, ఏం చేశావు? అసలు విషయం బయట పడకూడదనే కదా ఆ బాలుకి యాక్సిడెంట్ చేసి ప్రాణాలే లేకుండా చెయ్యమన్నాను. లేకపోతే కనీసం మాటన్నా పడిపోయేలా చెయ్యమన్నాను. వాడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇప్పుడు కనుక నిజాన్ని చెప్పాడు అంటే నా జీవితం ఏమైపోతుంది? చెప్పిన పని చేయడం రాదా అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. అది కాదు మేడం, నేను చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాను. అసలు వాడు ప్రాణాలతో బయటపడతాడని అనుకోలేదు, కానీ బయటపడ్డాడు అంటూ రౌడీ అయితే చెప్పంగానే, చేత కాదని ముందే చెప్పుంటే నేను వేరే వాళ్ళకి పురమాయించేదాన్ని అంటూ రోహిణి అయితే కోపంగా ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఛే, ఇప్పుడు ఏమవుతుందో? ఆ బాలు గనక నాకు ముందే పెళ్ళయిందని కానీ, నా కొడుకు చింటూ అని కానీ, నా తల్లి పేరు సుగుణమ్మని కానీ నిజాన్ని బయట పెట్టేశాడు అంటే నా జీవితం ఏమైపోతుందో అర్థం కావడం లేదు అంటూ ఇక రోహిణి అయితే పైకి అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో ఇవన్నీ విన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే ఇదంతా చేయించింది రోహిణియా? నిజం బయట పడిపోతుందని నా భర్తకి యాక్సిడెంట్ చేయిస్తుందా? ఇప్పటి వరకు ఈ రోహిణి ఎన్ని తప్పులు చేసినా క్షమించాను, కానీ ఇప్పుడు క్షమించను అంటూ రోహిణి అంటూ కోపంగా అయితే వెనకాలకి వెళ్తుంది. అప్పుడే మీనాను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది రోహిణి. నువ్వా మీనా? నీకోసమే వచ్చాను. బాలుకి యాక్సిడెంట్ అయిందంట కదా, ఎలా ఉంది చూద్దామనే కంగారుగా వచ్చాను అంటూ ఇక రోహిణి అయితే అనంగానే అప్పుడే ఇక రోహిణి చెంప అయితే పగలగొడుతుంది మీనా. నా భర్తకి నిజాలన్నీ తెలిసిపోయాయి అని నా భర్తని చంపేసి ఆ నిజాన్ని సమాధి చెయ్యాలని చూస్తావా? నిన్నెలా వదిలిపెడతాను అనుకున్నావో? నా తమ్ముడి జీవితం నాశనం అవ్వడానికి ఆ గుణాకి వీడియో ఇచ్చి అందరికీ తెలిసేలా చేసి వాడి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసావు. ఇప్పుడు నీ నిజ స్వరూపం బయటపడేసరికి నా భర్త ఎక్కడ నిజాన్ని బయట పెట్టేస్తారో, నీ నిజ స్వరూపం అందరికీ ఎక్కడ తెలిసిపోతుందో అని ఇప్పుడు నా భర్తని చంపాలని చూసాము. రేపన్న రోజున కుటుంబంలో ఈ నిజం ఎవరికి తెలిసినా వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తావు. నీలాంటి దాన్ని ఎలా క్షమిస్తాను అనుకున్నావు? నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఈ విషయం అత్తయ్య గారికి మామయ్య గారికి చెప్పడమే కాదు, నీ మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను. నా భర్త ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైన నిన్ను అరెస్టు చేయించి జీవితాంతం జైల్లో చిప్పకూడు తినేలా చేస్తాను. ఒక కొడుకుండగా వాణ్ణి అనాథని చేసి నీ జీవితం నీ సంతోషం అంటూ విర్రవీగుతున్నావే, నీలాంటి దాన్ని క్షమించకూడదు. నువ్వు అమ్మ అనే పదానికి కూడా అర్హత కోల్పోయావు. ఒక ఆడది చేయకూడని పనులన్నీ చేసి నువ్వు దిగజారిపోయావు. నీలాంటి దాన్ని క్షమిస్తే ఆడజాతికి కలంకమంటూ మీనా అయితే అనంగానే, లేదు మీనా, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చెయ్యను, ఈ విషయాన్ని మాత్రం బయట పెట్టొద్దు అంటూ అడుగుతూ ఉంటుంది. రోహిణి అయితే, లేదు, ఎట్టి పరిస్థితిలో కూడా నిన్ను క్షమించేదే లేదు. ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, ఇక నువ్వు తప్పించుకోవడానికే వీల్లేదు అంటూ ఇక మీనా అయితే రోహిణికి ఊహించని షాక్ అయితే ఇస్తుంది.
మరి ఇలాగే జరగాలని మీరైతే అనుకుంటే తప్పకుండా మన వీడియోని ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్ని, ఎంతో మోటివేషన్ని ఇస్తుంది.